విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేటి సభాధ్యక్షులు జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, యువ కెరటం ఈ భారతదేశానికి రాముడు ఏ రకంగా సారథ్యం వహించిండో రేపటి భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షులుగా నాయకత్వం వహిస్తున్న కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం దినదినాభివృద్ధి చెందబోతున్న సందర్భంగా ఈ జిల్లాకి అతిథిగా విచ్చేసిన పెద్దలు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సమావేశానికి విచ్చేసిన టీఆర్ఎస్ అతిరథ మహారథులు, సైనికులు లాంటి కార్యకర్తలు, పెద్దలారా, మిత్రులారా, అందరికీ తెలంగాణ శుభాభివందనాలు. ఫ్లోరైడ్ సమస్య నుంచి నల్లగొండ జిల్లాలో ఇబ్బంది పడుతున్న ప్రజానికాన్ని విముక్తులు చేసిన అపర భగీరథుడు కేసీఆర్ గారి సాక్షిగా రేపు పార్లమెంటులో ఏ అభ్యర్థిని నిర్ణయించినా మా కోదాడు నియోజకవర్గం నుంచి మొన్న ఏ ఉత్సాహంతోనైతే శాసనసభ్యుడిగా నన్ను గెలిపించారో అదే స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసిరో దానికి 4 ఇంతలు రెట్టింపుగా పార్లమెంటుకి 40,000కి తక్కువ కాకుండా మెజార్టీని ఇచ్చే బాధ్యత నేను చూసుకుంటా అని చెప్పి మీకు హామీ ఇస్తున్న సభావేదికగా. ఈ నల్లగొండ జిల్లాని అనాదిగా ఫ్లోరైడ్ సమస్య నుంచి బాధపడుతున్న ప్రజానికానికి అపర భగీరథుడిగా అభయం ఇచ్చి ఈరోజు ప్రజలకి ఆరోగ్యవంతమైన మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని ఇస్తున్న ఆ కేసీఆర్ గారు తీసుకుంటున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలే రేపు ఏ ఎన్నికల్లోనైనా అభ్యర్థికి శ్రీరామరక్షగా నిలిచినాయని చెప్పి చెప్తా ఉన్నా. అదే ఉత్సాహంతో నిన్న జరిగిన గ్రామ పంచాయతీలు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగానైతే ఈ నల్లగొండ జిల్లాలో గతంలో 6 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి, మొన్న 9కి చేరుకున్నాయో, రేపు భవిష్యత్తులో ఈ పార్లమెంటు ఉమ్మడి జిల్లాలో 2ని అత్యధిక మెజార్టీతోని కైవసం చేసుకోవటం ఖాయమని చెప్పి అది ప్రజల ఈరోజు కార్యకర్తల ఉత్సాహాన్ని బట్టి అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.